ఓకే అమ్మా. 4వ క్వశ్చన్ చూద్దాం టైమ్ అండ్ వర్క్ లో. ఇక్కడ రొనాల్డో అదేవిధంగా ఎలన్ ఇద్దరు వ్యక్తులు ఉన్నామా. ఆర్ వర్కింగ్ ఆన్ యాన్ అసైన్మెంట్. రొనాల్డ్ టేక్స్ 6 hours టు టైప్ 32 pages on a computer while Ellen takes 5 hours to type 40 pages. How much time will they take working together on two different computers to type an assignment of 110 pages? ఇక్కడ ఏం చేశాడంటే అమ్మా, రొనాల్డ్ అనే వ్యక్తి ఉన్నాడు, అదేవిధంగా ఎలాన్ అనే వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళిద్దరు వ్యక్తులు కూడా ఏం చేస్తున్నాడు, ఒక వ్యక్తి ఏమో 32 పేజీలు టైప్ చేసానికి 6 గంటలు అనమాట. 6 గంటలు పడుతుంది 32 పేజీలు టైప్ చేస్తున్నాయి. అంటే గంటకి ఎన్ని పేజీలు టైప్ చేస్తున్నాడమ్మా, అప్పుడు 32/6 తీసుకుంటాం. అంటే ఇక్కడ 2 టేబుల్ అనేది 3 times, ఇక్కడ 2 టేబుల్ అనేది 16 times అనమాట. అంటే గంటకే 16/3 పేజీలు టైప్ చేస్తున్నాడు. ఎవరు, రొనాల్డో. మనకి ఇచ్చింది లెక్క ప్రకారం చూసుకుంటే 6 గంటల 32 పేజీలు అని చెప్పాడు. 6 గంటల 32 పేజీలు అంటే గంటకి మనం తీసుకురావచ్చు కదా. ఆ విధంగా మనం గంటకి ఎన్ని పేజీలు టైప్ చేస్తాం తీసుకొచ్చాం. ఎన్ని పేజీలు టైప్ చేస్తున్నాడు, 16/3. ఇంకా ఎలాన్ ఏం చెప్పాడంటే, ఎలాన్ అనే వ్యక్తి 5 గంటలకి 40 పేజీలు అనమాట. 5 గంటలకి 40 పేజీలు అంటే మనం ఒక గంటకి ఎన్ని పేజీలమ్మా, 8 పేజీలు అనమాట. 5 అనేది 40లో 8 times క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 8 పేజీలు. ఈ విధంగా రొనాల్డ్ అనే వ్యక్తి గంటకి 16/3 పేజీలు, అదేవిధంగా ఎలెన్ అనే వ్యక్తి గంటకి 8 పేజీలు టైప్ చేస్తున్నాడు. కానీ క్వశ్చన్ మనకేం చెప్పాడమ్మా, వారిద్దరూ కలిసి 110 పేజీలను టైప్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ 110 డివైడెడ్ బై 16/3, గంటకి 16/3, అదేవిధంగా ఇంకో వ్యక్తి 8 పేజీలు, ఈ విధంగా టైప్ చేసి ఈ విధంగా చేస్తాం. ఇక ఎల్సిఎం చూస్తామా. ఎల్సిఎం చూసుకుంటేనమ్మా 110 డివైడెడ్ బై ఎల్సిఎం. ఎల్సిఎం ఎంతమ్మా, మనకి ఆల్రెడీ 3 అనమాట. 3 అనేది ఇక్కడ ఎల్సిఎం, ఇక్కడ 16, ఇక్కడ 8 3 24. అంటే 110 డివైడెడ్ బై 40/3. ఈ 3 పైకి వెళ్ళిపోద్ది, ఈ 3 పైకి తీసుకెళ్ళిపోదాం. 110 డివైడెడ్ బై 40 into 3 అనమాట. ఈ 0 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేమైందమ్మా, 11 into 3 33, 33/4 అనమాట. 33/4 అని మనకు వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటేనమ్మా 33/4 అనేది మనం క్యాన్సిల్ చేద్దాం. 4 అనేది 33లో పోతుందా, పోదు. కానీ 32లో పోతుంది. ఎన్ని టైమ్స్ పోద్ది, 8 times పోద్ది అనమాట. 8 times 32 అంటే ఇంకా 1/4 మిగిలిద్ది అనమాట. 1/4 అంటే మనం ఎలా రాసుకోవచ్చామా అంటే, దీన్ని 8 hours, 1/4ని 15 minutes రాసుకోవచ్చు అనమాట. అవును కదా, 1/4 అంటే 15 minutes అని రాసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 8 hours 15 minutes అనమాట. అంటే ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. మనకి 110 పేజీలు టైప్ చేసడానికి రొనాల్డ్కి ఎలెన్కి ఎంత సమయం పడుతుందంటే 8 గంటల 15 నిమిషాలు పడుతుందని ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం లేదు, మనకి ఇక్కడ రొనాల్డ్ అనే వ్యక్తి 6 గంటల 32 పేజీలు టైప్ చేస్తున్నాడు. దాని నుంచి మనం ఒక గంటకి ఎంత అనేది తీసుకోవచ్చు. ఎన్ని పేజీలు తీసుకోవచ్చు, 16/3. అదేవిధంగా ఎలెన్ కూడా 40 పేజీలు టైప్ చేస్తున్నాడు. ఎన్ని గంటలకి, 5 గంటలకి. ఆ విధంగా గంటకి ఎన్ని పేజీలు టైప్ చేస్తున్నాడు, 8 పేజీలు టైప్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, వాళ్ళిద్దరూ కలిసి కూడా 110 పేజీలు టైప్ చేయడానికి ఎంత సమయం పడుతుందని చెప్పాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాం, ఆ 110 డివైడెడ్ బై గంటకి ఎన్ని పేజీలు టైప్ చేస్తాం అన్ని పేజీలు అని కింద వేసుకుని మొత్తం క్యాన్సిల్ చేస్తే మల్టిప్లై చేసుకుంటే ఈ విధంగా మనకు వస్తుంది అనమాట. ఈ విధంగా మనం సమ్ చేస్తాం. ఓకేనా. మీకు ఎవరికైనా నా మెటీరియల్ కావాలంటే ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో ఇస్తానమ్మా. ఎవరైతే 199 రూపీస్ని ఈ నెంబర్ ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా ఫోన్పే చేస్తారో, అదేవిధంగా అది పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ అనేది నాకు వాట్సాప్ ద్వారా పంపిస్తే వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ కూడా ఈ మెటీరియల్ అనేది నేను పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. 5వ క్వశ్చన్ అండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ క్వశ్చన్ కూడా వస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దీని గురించి కొంచెం థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఏ కెన్ డూ 75% ఆఫ్ ఏ జాబ్ ఇన్ 9 days. అదేవిధంగా బి కెన్ డూ హాఫ్ ఆఫ్ ది జాబ్ ఇన్ 8 days. అర్థమైందా. ఏ అనే వ్యక్తి ఏం చేశాడంటమ్మా, 75% ఆఫ్ జాబ్ని 9 daysలో చేస్తున్నాడు. బి కెన్ డూ హాఫ్ ఆఫ్ ది జాబ్. బి అనే వ్యక్తి హాఫ్ జాబ్ని 8 daysలో చేస్తున్నాడు. ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకున్నామా, ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు 75% మన ఫ్రాక్షన్ రాసుకోవచ్చు. 75% మనం ఎలా రాసుకోవచ్చమ్మా, 3/4
ఏ 9 days. ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న వాల్యూ పైన ఉన్న వాల్యూ ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైనా క్యాన్సిల్ అవుతుందో చూసుకోండి. 3 అనేది ఇక 9 లో 3 టైమ్స్ పోతే కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకా కింద 4 మిగిలింది. ఈ 4 ని యువత మల్టిప్లై చేస్తాం. 3 ఇంటూ 4 ఎంతమ్మా? అప్పుడు ఏ అనేది 12 అవుతుంది. ఈ విధంగా చేయాలి మనం. మరి మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా సమస్య ఇస్తాడు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఏ 10 అని ఇచ్చాను అనుకోండి. ఈ 2 అనేది 10 లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలిందమ్మా? 3 ఇంటూ 5 అంటే 15. ఏ అనేది 15 అని తీసుకుంటాం. లేదా ఫర్ ఎగ్జాంపుల్ 3/5 ఏ 9 ఈ విధంగా ఇచ్చాను అనుకోండి. 3 అనేది 9 లో 3 టైమ్స్ పోతుంది. ఇంకేమైనా క్యాన్సిల్ ఏమన్నాయా? లేవు. అప్పుడు ఏం చేస్తాం? ఇంక 5 అనేది దీన్ని ఏం చేస్తారు? రిమైనింగ్ 5 మిగిలింది కాబట్టి 5 ఇంటూ 3 అంటే ఏంటమ్మా? 15. అంటే క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తావు. క్యాన్సిల్ చేయకపోతే కూడా ఎలా చేయాలో చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5/7 ఏ అని ఉందమ్మా, 6 అమ్మా. ఇక్కడ 5 అనేది 6 లో క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవ్వదు. కానీ మనం ఏం చేస్తామంటే 6 ఇంటూ 7 డివైడెడ్ బై 5 అంటే 7 6 42 డివైడెడ్ బై 5 అంటే ఇక్కడ కూడా అదే చేసాం, ఇక్కడ కూడా అదే చేస్తాం. ఏం చేసాం? ఈ 7 ఇంటూ 7 చేసాం. ఈ 5 ని యువతల డివైడెడ్ బై కింద తీసుకుని 5 వేసాం అనమాట. ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్. కావాలని చూడండి. ఇక్కడ 10 ఇంటూ ఈ 3 పైన వేసుకుంటాం. ఈ 2 ని కింద వేసుకుంటే 2 అనేది 10 లో 5 టైమ్స్ పోతే 5 ఇంటూ 3 15. అదే కదా వచ్చింది. సేమ్ కాస్ట్. ఏం లేదు, క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ అయిపోతే సేమ్ టు సేమ్ అవతల విధంగా తీసుకువెళ్ళి ఈ విధంగా పెట్టేస్తాం అనమాట. అర్థమైందా? ఈ విధంగా చేస్తాం. ఈ వెరీ ఇంపార్టెంట్. ఈ మోడల్ కోసం డెఫినెట్లీ కూడా వస్తామంటే అందుకని ఈ మోడల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరీ అనేది డెఫినెట్ అర్థం చేసుకోండి. ఇంకా ఏ 12 days. అదేవిధంగా బి కెన్ డూ హాఫ్ ఆఫ్ ది జాబ్ 8 days. హాఫ్ ఆఫ్ ది జాబ్ అంటే హాఫ్ బి 8. ఇప్పుడు నేను చెప్పా ఈ 1 క్యాన్సిల్ అవుతుందా? 8 లో క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అయిపోద్ది. ఏంది 1 అనేది 8 లో 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంది? బి 8 ఇంటూ 2 అంటే 16 అనమాట. ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చేసింది. ఏ అనేది 12 వచ్చేసింది, బి అనేది 16 వచ్చేసింది. ఇక్కడ మనకి ఏం చెప్పాడు క్వశ్చన్ లో? ఇఫ్ దే వర్క్ ఆన్ ఇట్ టుగెదర్ దెన్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ దే డూ హాఫ్ ది జాబ్. వాళ్ళిద్దరు కలిసి పని చేస్తే వాళ్ళిద్దరు కలిసి పని చేస్తే హాఫ్ ఆఫ్ ది జాబ్ సగం పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి 12 వచ్చింది, 16 వచ్చింది. ఈ రెండింటి మధ్య ఎల్సిఎం తీసుకుని మనకి ఏమొస్తుంది? టోటల్ వర్క్ వస్తాయి. 12 కి 16 కి ఎల్సిఎం తీసుకొస్తే మనకి టోటల్ వర్క్ వస్తుందమ్మా. టోటల్ వర్క్ ఏమవుతుందమ్మా? 12 కి 16 కి ఎల్సిఎం ఎంతమా? 48. ఇది టోటల్ వర్క్. టోటల్ వర్క్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి 12 రోజులు చేస్తున్నాడు. 12 రోజులు చేస్తున్నాడు అంటే అసలు వర్క్ ఎంత? 48 చెట్లు నాటడం అమ్మా. టోటల్ వర్క్ ఎంత? 48 చెట్లు నాటడం. అంటే 12 రోజుల్లో 48 చెట్లు నాటడం అంటే రోజుకి ఎన్ని చెట్లు నాటుతున్నాడమ్మా? 4 చెట్లు అనమాట. 12 అనేది 48లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. 4 అనేది ఒక రోజులో చేసే పని అవుతుంది. అదేవిధంగా బి వ్యక్తికి కూడా 16 రోజులు 48 చెట్లు నాటుతున్నాడు. కానీ రోజుకి ఎన్ని చెట్లు నాటుతున్నాడు అంటే 3 చెట్లు నాటుతున్నాడు. ఇద్దరి మీద రోజుకి వచ్చేసి 4 + 3 7 చెట్లు నాటుతున్నారమ్మా. ఒక రోజుకి 1 డేకి వచ్చేసి 7 చెట్లు నాటుతున్నాడు. మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మొత్తం పని పూర్తి చేయడం కాదు, సగం పని మాత్రమే చెయ్యాలి. సగం పని మొత్తం టోటల్ పని ఎంతమ్మా? 48. 48లో సగం ఎంతమ్మా? 24. 24 చెట్లు నాటాలి. 24 చెట్లు నాటడానికి వాళ్ళిద్దరు రోజుకు వచ్చేసి ఒకలేమో 4 చెట్లు, ఇంకొకలేమో 3 చెట్లు నాటుతున్నారు. ఇద్దరి మీద 7 చెట్లు నాటుతున్నారు. అంటే 24/7 అనమాట. 24/7 అంటే ఈ విధంగా ఆన్సర్ 24/7 days వర్క్ చేస్తారని మనం చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా ఆన్సర్ అనేది 24/7 అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఈ విధంగా చేయాలి. మనం టోటల్ వర్క్ చెప్పాలా. వీళ్ళిద్దరు కలిసి పని చేస్తే టోటల్ వర్క్ లో సగం వర్క్ అనమాట. అంటే టోటల్ వర్క్ 48 అయితే 48 లో సగం ఎంత? 24. 24 చెట్లు నాటాలి. 24 చెట్లు నాటాలంటే వాళ్ళు రోజుకి 7 చెట్లు నాటుతున్నారు కాబట్టి /7 తీసుకుంటాం. ఆ విధంగా 24/7 days లో వాళ్ళిద్దరు కలిసి పని చేస్తారు అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ మోడల్ చూడండి. సేమ్ నాకు చెప్పిన మోడలే నెక్స్ట్ మోడల్ కూడా ఉంటుంది. పెద్ద కన్ఫ్యూజ్ ఉండదు. ఏ కెన్ డూ 7/8 ఆఫ్ ది వర్క్ ఇన్ 28 days. చెప్పే సేమ్ మోడల్.
7/8 ఆఫ్ వర్క్ 28 days. అదేవిధంగా B can do 5/6 of the same work in 20 days. 5/6 of the work in 20 days. ఇక్కడ నుంచి మనం 7 అనేది 28లో 4 టైమ్స్ పోద్ది. ఇంకా ఏమైనా ఉన్నాయి క్యాన్సిల్ చేసి ఏమీ లేదు. అప్పుడు ఏమవుతుందమ్మా, ఏ అనేది 32 అవుతుంది. 5 అనేది 20లో 4 టైమ్స్ పోద్ది. 6 నాలుగు 24, అంటే బి అనేది 24. ఇక్కడ మనకి ఒకలేమో 32, ఇంకోలేమో 24. ఇక్కడ మనకి టోటల్ వర్క్ చేయాలంటే ఏం చెప్పానమ్మా, వీళ్ళిద్దరి మధ్య ఎల్సిఎం తీసుకురావాలి. 32కి 24కి ఎల్సిఎం ఎంత అంటే 96 అన్నమాట. అంటే 96 చెట్లు నాటాలి అనేది క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 96 చెట్లు నాటితే ఏ అనే వ్యక్తి 32 రోజులు పడుతుంది. 32 రోజులు పడుతుందంటే రోజుకి ఎన్ని చెట్లు నాటుతున్నామా, 32 96లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుందో అదే అన్ని చెట్లు రోజులు నాటుతాం. అంటే 3 సార్లు 3 చెట్లు నాటుతాడు రోజుకి. ఈ వ్యక్తికి బి అనే వ్యక్తికి 96 చెట్లు నాటడానికి 24 రోజులు పడుతుందంటే రోజుకు వచ్చి 4 చెట్లు నాటుతాడు. ఇద్దరు కలిసి 4 + 3 ఇద్దరు కలిసి 7 చెట్లు నాటుతున్నారు. రోజుకి 1 డేకి వచ్చేసి 7 చెట్లు నాటుతారు. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏం కనుక్కోమన్నారంటే ది నెంబర్ ఆఫ్ డేస్ దే విల్ టేక్ టు కంప్లీట్ ఇఫ్ దే డూ ఇట్ టుగెదర్ ఈజ్, వాళ్ళిద్దరు కలిసి పని చేస్తే మొత్తం పని ఎన్ని రోజుల్లో అయిపోతుంది అని చెప్పాడు. ఏ అని వ్యక్తి చేస్తే 32 రోజులు అవుతుంది, బి అని వ్యక్తి చేస్తే 24 రోజులు అవుతుంది. కానీ ఇద్దరు కలిసి పని చేస్తే ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఎన్ని రోజుల్లో పని చేస్తారని చెప్పాలన్నమాట. ఇక్కడ మనకి మొత్తం ఎన్ని చెట్లు నాటాలి, 96 చెట్లు నాటాలి మొత్తం మీద. ఇద్దరి మీద కూడా ఒక వ్యక్తి 3 చెట్లు నాటుతాడు రోజుకొచ్చి, ఇంకో వ్యక్తి 4 చెట్లు నాటుతాడు. ఇద్దరు కలిపితే 4 + 3 7 చెట్లు అన్నమాట. అంటే 96/7 అన్నమాట. ఈ విధంగా 96/7 అంటే ఈ విధంగా క్యాన్సిల్ చేసుకుని ఇవన్నీ క్యాన్సిల్ చేస్తామా, 7 ఎక్కం 96లో పోతుందా అంటే 96లో పోదు, కానీ 13 టైమ్స్ పోద్ది. 13 టైమ్స్ వచ్చేసి 91. ఇంకెంత మిగిలిద్దమ్మా, 5 మిగిలిద్ది. అంటే 37 5/7 days. 35/7 days అనమాట. అంటే ఈ విధంగా 13/5/7 daysలో వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు అని మనం చెప్పగలం. అంటే ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. ఇవి ఈ విధమైన కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్. మిగతా మోడల్స్ రేపు చూద్దాం. బాయ్ అండి.